ధీరజ్‌కి కొంచెం అసహనంగా ఉన్నా, తనేదో లోలో ఉన్నట్టు అనిపిచ్చినా, అప్పుడు వాళ్ళ నాన్నని చూస్తే చాలు ఆటోమేటిక్‌గా ఎనర్జీ అనేది ఒక బూస్ట్ పాలిచ్చి లేపినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే తను ఒంటరిగా ఆడ కూర్చొని బాధపడడం చూసి రామరాజు వెళ్ళేవాడు కూడా మళ్ళీ తిరుక్కొని వచ్చి ధీరజ్‌ని తన బైక్ మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వెళ్తాడు. అది ఇంట్లో వాళ్ళందరికి పెద్ద షాక్‌లాగా అయిపోతుంది. ఇదేంటి వీళ్ళిద్దరికి పడదు కదా! వీళ్ళిద్దరు గొడవల్లో ఉన్నారు కదా! బైక్ మీద ఎక్కించుకొని వచ్చాడే అని సంతోషించే లోపే ఇంకో పెద్ద గొడవ అయితే జరుగుతుందనమాట. ప్రేమ ఇంటి నుంచి. ప్రేమ డాన్స్ క్లాస్ చెప్పడం చూసిన ప్రేమ నాన్న రామరాజుని ఆపి తిడతాడు. "కొంచెం కూడా నీకు బుద్ధి లేదు, సిగ్గు లేదు. కోడలు పని చేస్తే తింటున్నావురా నువ్వు" అంటూ మాట్లాడుతూ ఉంటే, "నువ్వేం మాట్లాడుతున్నావురా? నా కోడలు చక్కగా కాలేజ్‌కి వెళ్ళి చదువుకుంటూ ఉంటే, ఏదో ఒకటి అనడానికైనా మా ఇంటి మీదే ఉంటదా మీ కన్ను" ఎప్పుడని తిడుతూ ఉంటాడు. "ఆపరా చాలు కానీ నా కళ్ళతో నేను చూశాను. నా బిడ్డ కష్టపడ్డం నేను చూశాను. తండ్రిగా తట్టుకోలేకపోయాను. అసలు నువ్వేం మనిషివిరా" అంటూ తిడుతూ అటు వాళ్ళు, ఇటు వీళ్ళందరూ గొడవలు పడుకుంటూ రామరాజుని షర్టుతో సహా చించేసి చాలా ఘోరంగా అవమానిస్తారు. ఆ అవమానాన్ని అసలు తట్టుకోలేకపోతాడు. తను ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు. "వద్దమ్మా నువ్వు ట్యూషన్స్ కానీ, క్లాసులు కానీ ఏమీ చెప్పకు. మీ ఇంట్లో వాళ్ళ వల్ల మేము అనరాని మాటలు పడుతున్నామని" చెప్పినా కూడా ఈ ప్రేమ అలా చేసిందని ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోతాడనమాట. అటు సాగర్ కానీ, చందు కానీ అందరూ అడ్డు తీసినా కూడా, ఆ గొడవను ఆపినా కూడా తన గుండె ముక్కలైపోతుంది. ఎవరి వల్ల అయితే ఇదంతా జరగకూడదు అని అనుకున్నామో, మరలా ఇప్పుడు అదే జరిగింది. ఇదంతా కారణం ప్రేమ, ధీరజ్‌లే కాబట్టి ధీరజ్ మీద ఇంకా కోపం పెంచేసుకుంటాడు. ఎందుకంటే ప్రేమ బయటమ్మాయి ఏం అనలేము. ధీరజ్ అయితే కన్న కొడుకు కదా అన్నట్టుగా తను ఇంకా కోపం పెంచేసుకుంటాడు ఇద్దరి మీద.